ఏంటి మాట్లాడావు? జగపతి మనసు పడినందుకైనా ప్రేమించచ్చు కదా. చూస్తూ చూస్తూ ఆ మిడిల్ క్లాస్ లో యాక్సెప్ట్ చేయమంటావా? ఆయనకి అందగాడు కాదా? ఐశ్వర్యవంతుడు కాదు. చూడు, ప్రేమించిన వాడికి మనసే కాదు మనీ కూడా ఉండాలి. అంటే ప్రేమకు కావాల్సింది ప్రాపర్టీస్ లిస్టే కానీ ప్రేమించే హృదయం కాదన్నమాట. అందరికీ హార్ట్ ఉంటుందమ్మా, కానీ హార్ట్ ఉన్న అందరికీ ప్రాపర్టీ ఉండద్దు. అయితే నీకు ప్రేమ అంటే ఇష్టం లేదా? ప్రేమిస్తే డబ్బున్న వాడిని ప్రేమించాలి, ఆ డబ్బును చూసి పెళ్లి చేసుకోవాలి. ఆయన ఒక మిడిల్ క్లాస్ టీచర్, నేనొక మిడిల్ క్లాస్ టీచర్ని. ఇద్దరం పెళ్లి చేసుకుంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవుతుంది. చాలని జీతాలతో గడిపే జీవితం నాకొద్దు. నా లైఫ్ ప్లానింగ్ లో ప్రేమకెంత వాల్యూ ఉందో ప్రాపర్టీకి అంతే వాల్యూ ఉంది. అలాంటి వాడు దొరకని చెప్తా. సో దట్ ఫెలో హ్యాస్. హలో మాస్టర్. ఏం మాస్టారో? సంగీతం మాస్టర్. పేరేంటో? బాలు గారు. అది నా పేరు. అవునా? అయితే మీ పేరు మీరే ఉంచుకోండి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. నాకు మీతోనే పని ఉంది. దొరికినప్పుడు మాట్లాడుకుందాం. మాస్టారు ఏ మిస్టర్, ఏంటి తప్పించు తిరుగుతున్నావు? నిన్ను తప్పించాలనే తిరుగుతున్నా. ఏంటి జాతకంలో శని బలంగా పట్టుకున్నాడా? నేను అడుగుతున్నది నిన్నే. నువ్వెవరు? ఏంటయ్యా డిస్టర్బెన్స్ కాదు, నువ్వెవరు? సంగీతం మాస్టర్ ని. మరి నేనెవరు? ఇది చెవిలో పెట్టుకో, తెలుస్తుంది. జాతకుడా, నీ పేరు జోగినాథం. అబద్ధం. ఇది నా పేరు తప్పు చెబుతుంది. మనుషులైతే అబద్ధం చెప్తారు గాని కంప్యూటర్లో అబద్ధాలు చెప్పవు. పూర్తిగా విను. నువ్వు లేడీస్ కాలేజ్ వాచ్మెన్. నేను వాచ్మెన్ ఏంటి? నేను కదా వాచ్మెన్. జాతకుడా, నీకు యాక్సిడెంట్ అయ్యి గతాన్ని మర్చిపోయావు. నాకు యాక్సిడెంట్ అయిందని నీకెలా తెలుసు? నేను అప్పుడు అక్కడే కదా ఉన్నాను. అంటే నీ జాతకం నీతోనే ఉంటుంది కదయ్యా. ఓహో. ఇప్పుడే అందిన తాజా వార్త, నీకు యాక్సిడెంట్ అయ్యి మతి చెలించి 10 ఏళ్లు కోమాలో ఉన్నావంట. ఇది కూడా అబద్ధం. నాకు యాక్సిడెంట్ అయ్యి 10 రోజులే అయింది. కోమాలో 10 ఏళ్లు 10 రోజుల్లో గడిచిపోయాయి. వాచ్మెన్ కాబట్టి నీకు మెడికల్ నాలెడ్జ్ నిల్లు. వెంటనే కాలేజ్కి వెళ్ళు, నీకు గతం గుర్తొస్తుంది. ఇదేంటిది? ఈ కంప్యూటర్ చెప్పేదంతా నిజమేనా? రేపు వాచ్మెన్ గెటప్లో వెళ్ళి తెలుసుకుందాం. ఈ వాచ్మెన్ వేషం చూస్తుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏమైనా నిజమేంటో తెలుసుకోవాలి. అమ్మాయి, నేను ఎవరిని? వెళ్ళి మీ అమ్మని అడుగు. నేనే కోమాలో ఉన్నాను. మా అమ్మ ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? సార్ నేను ఎవరిని? వాచ్మెన్. చూడకుండా ఎలా చెప్పారు? వాసన బట్టి. మరి అమ్మాయి చెప్పలేదే? ఈ కాలేజీ కొత్తగా బట్టి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. కోమాలో చూసుంటావు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఈ కాలేజీలో మాస్టర్ని. సార్ ఇప్పుడు సార్ నేను వాచ్మెన్ అని. కోమలో నుంచి ఎప్పుడొచ్చావు? ఏంటండి, ఏదో ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు అన్నట్టు అడిగింది. ఎవరివిడా? స్టూడెంటా? ఇంత ఓల్డ్ గా ఉందేంటి? ఓల్డ్ స్టూడెంట్. ఇక్కడే చదివి ఇక్కడే పని చేసుకుని బ్రతుకుతోంది. అయినా నీకు అన్ని తెలిసి మళ్ళీ అడుగుతావిటి జోగినాథం? అన్నీ తెలుసా? ఏంటో అందరూ నేనే వాచ్మెన్ అని ఫిక్స్ అయిపోతున్నారు, నన్ను ఫిక్స్ చేసేస్తున్నారు. మేడం, మీకోసమే వెయిటింగ్. మీకు ఇంక వేరే పని లేదా? మిమ్మల్ని ప్రేమించడమే నా పని, మీరు ప్రేమించే వరకు వెంట పట్టమే నా అసలు పని. నమస్తే మేడం. నువ్వు మన వాచ్మెన్ మేడం. మీ కంటికి నేనేమన్నా సంగీతం మాస్టర్ లా కనిపిస్తున్నా? ఎలా కనిపిస్తావురా వాచ్మెన్? వాచ్మెన్ అంటున్నావు? కొత్తగా వచ్చావా? లేదే, కోమాలోంచి వచ్చాను. కోమాలోంచా? అంటే ఇంతకాలం లీవ్ లో ఉన్నావా? లేదు, కోమాలోనే ఉన్నాను. చూడండి, వీడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. మనం ఇలాగే వదిలేసాం అనుకోండి, ఇంకా సేపట్లో నేను అసలు వాచ్మెన్నే కాదంటాను. ఎందుకు కాదంటాను సార్? 10 ఏళ్ల నుంచి కోమాలో ఉన్నాను, నాకు అన్ని గుర్తే. వెరీ గుడ్, అదే మెమరీ, కీప్ ఇట్. పదండి మనం వెళ్ళి పాటలు పాడుకుందాం. పాట? ఐ మీన్ పాఠాలు చెప్పుకుందాం. మరి ఎదగా డబ్బులు తీసి ఇందులో పెట్టు. హ్యాండ్స్ అప్ అంటే వినపట్టలేదా? కంగారు పెట్టకు, లెక్కలో తేడా వస్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఇంత దూరం వచ్చాక డబ్బులు తీసుకెళ్ళకపోతే నాకు ఎక్కడో కాలుద్ది. ఇంకా లెక్క పెడుతున్నావేంటే?
నీకు బయటికి వద్దా చెప్పలేదు చెప్పాలి. ఆగవే కేరళ కొట్టుడు తమ్ముడు, నువ్వు ఆపవే. అది నా భార్య, దాని హ్యాండ్ పవర్ ఏంటో నాకు తెలుసు. శాంతంగా ఉంటే బ్యాంకింగ్ క్వీన్, కోపం వచ్చిందా బండి క్వీన్. అది ఇంట్రడక్షన్ లో అనవసరం. ఇంట్లో నా మీద దూకినట్టు కస్టమర్స్ మీద దూకకూడదే. వాడు డబ్బు కోసం వచ్చాడండి. ఏ డబ్బు? అదిగో సార్. తీసుకెళ్ళు. అది బ్యాంక్ డబ్బు. జాగ్రత్త. జాగ్రత్తగానే తీసుకెళ్తాడే. చూడండి సార్, నా రివాల్వర్ తో నన్నే కాల్ నీ రివాల్వరా? తీసుకెళ్ళు. బాయ్. చూడబోయి వాడు ఆనందం. అయ్యో వాడు దొంగండి. దొంగ? అమ్మ దొంగ? వాడు అమ్మ కాదు దొంగ. వాడే దొంగ. దొంగ క్యాష్ పెట్టుకుని పోయిండా? ఆ క్యాష్ నీ శాలరీలో కట్. సార్, నా భార్య శాలరీ కట్ చేయడం అన్యాయం సార్. నన్ను మన్నించావా? మిమ్మల్ని ఎలా కట్ చేయాలో నాకు తెలుసు. ఇంటికి రండి, తందూరి తినిపిస్తా. తందూరియా? చచ్చానే. సార్ సార్ సార్, నువ్వు చక్రాల గడ్డం పడ్డా అరచి గీ పెట్టుకున్న లాటరీ టికెట్ కొనయ్యా. అవసరం లేదు సార్, మీకు అదృష్టం పిచ్చుకో కలిసినట్టు పట్టింది సార్. మీకు భూటాన్ లాటరీ తగిలింది సార్. భూటాన్ లాటరీ తగిలిందా? మరి ఇంత స్వీట్ న్యూస్ ఇంత లేట్ గా నాతో చెప్పేది. సార్ సార్, మీ సైకిల్ సార్. అక్కర్లేదు, గిఫ్ట్ గా ఇచ్చాను, ఉంచేసుకో. సార్, ఏటైంది? ఆయనకి భూటాన్ లాటరీ తగిలిందమ్మా. అది సంగతి 50 లక్షలతో నీ మాట ఎందుకంటారా? ఆయన తగిలింది 50 లక్షలు కాదు, 500. 500? మేరా భూటాన్ లాటరీ మహారాయ్. ఎక్కడ నా టికెట్? 50 లక్షలు కొట్టిన టికెట్. ఏంటి అది? పెళ్లికి సామాన్ సప్లై చేస్తామని గంట సేపు నుంచి వెయిట్ చేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవేంటి? షటప్ ఏంటి? కస్టమర్ ఎలా మాట్లాడాలో నేర్చుకోవా? ముందు లాక్యర్స్ ఎలా మాట్లాడాలో నేర్చుకో. లాకీరువా? నువ్వా? లేకపోతే ఇంకా సప్లైర్నా? ఇలా అద్దె సామాన్లు ఇచ్చే బ్రతుకు మాకు వద్దు గాని ఈ షాప్ అమ్మేద్దామనుకుంటాను. ఎంత కొనుక్కుంటావు? 1,00,000 బలుగుతుందా? 1,00,000 నీ మొహంలో పరగదు గాని ఒక 50,000 కొట్టుతాను. మరి నా దగ్గర ఒక 20,000 ఉన్నాయే. ముందు ఇక్కడ కొట్టు. ఇదిగోండి. భూటాన్ లాటరీలో 50 లక్షలు వచ్చేసాయి. ముష్టి 30,000. నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? కైకూలి. ఎంత చాట? చేట లేదు, చెంబు లేదు. మా ఆవిడ ఉద్యోగంలో తీసేయాలి, అందుకోసమే లంచం. ఇదికు సుజుగుట్టి సమతిక్కడం. సార్, ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్. యా. ఓకే. ఇదిగో మా ఆవిడ రాజీనామా, మిగతా రాసుకో. రాజీనామా దేనికి? నాకు భూటాన్ లాటరీలో 50 లక్షలు వచ్చింది. ఇంకా వీడి దగ్గర పనిచేసిన కర్మ నీకేంటి? నీ పేరున సుజీ బ్యాంకే ఓపెన్ చేస్తాను. ఓకే పద, కమా ఓకే రా. ఇక ఆటో అంతా కుదరదు. టాక్సీ కమాన్. ఎక్కడి సార్? భూటాన్. భూటానా? కూర్చోండి సార్. సార్ సార్, అరే వీడేనా లక్కీ బాయ్? ఓ చాలా థ్యాంక్స్ బాబు, నీ వల్ల మా ఆయన జాతకమే తిరగపడింది. జాతకం తిరగబడ్డం ఏంటండి? మీకు వచ్చింది 50 లక్షలు అనుకుంటున్నారా? 500. మరి ఆ మాట ముందే చెప్పలేదేంట్రా? మీరు నా మాట ఎప్పుడు విన్నారండి? రండి కారెక్కండి. దేనికి? కారు డోర్ వేసి అద్దాలు మూసి బ్యాంక్ పెట్టడానికి కావాల్సిన డీటెయిల్స్ మాట్లాడదాం. నేను భూటాన్ మాట్లాడు. కారెక్కండి. ఎక్కండి. ఎక్క.